ఇతను తెలుగు మాదిగ కులానికి చెందిన వ్యక్తి, చిత్తూరు దగ్గర తళ్లపల్లికి చెందిన వ్యక్తి అని. అంటే వీళ్ళ తాతగారు. ఆయన ఏం చేశారట, ఆయన తర్వాత రామేశ్వరానికి వలస వెళ్ళారు తమిళనాడు. వెళ్ళి అక్కడ ఒక మత్స్యకారుల కుటుంబానికి చెందిన లేడీని, అంటే ఒక మహిళని రెండో పెళ్లి చేసుకున్నారు. విజయ్ వాళ్ళ తాతగారు చేసుకున్నప్పుడు ఈయన పుట్టారు, చంద్రశేఖర్. విజయ్ వారి నాన్నగారు అంటే సెకండ్ వైఫ్ కుమారుడు. తర్వాత ఈ చంద్రశేఖర్ క్రిస్టియానిటీ తీసుకున్నారు. అంటే ఫస్ట్ వాళ్ళు హిందువులే, ఈయన కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయ్యి శోభ అనే ఆవిడ ఒక బ్రాహ్మణ్ లేడీ, తెలుగు బ్రాహ్మణ్, ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్. శోభ గారి తండ్రి గారు ఏవిఎం స్టూడియోస్ లో ఫ్లోర్ మేనేజర్ గా చేసేవారట. వారి పేరు నీలకంఠం అని తెలుసు. సో మొత్తానికి తెలుగు రూట్స్ ఉన్నాయి. మాదిగ కుటుంబానికి చెందిన వాళ్ళు, నిజంగా మాదిగ కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే ఇవాళ చాలా సంతోషించాల్సిన అంశం మనందరం. ఎందుకంటే వాళ్ళకి కదా రాజ్యాధికారం రావాలి. ఇప్పుడు అందరూ కోరుకునేది అదే. ఎందుకంటే మనకి కొంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు, కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ నిజంగా తెలుగు మూలాలు ఉండి ఇతనంటే వాళ్ళ అమ్మది తమిళం కాబట్టి ఆయన తమిళ వాడని చెప్పుకున్నారా? మీకు చాలా మంది చెప్పుకుంటారు కదా అలాగా. సో అసలు తెలుగు అయినప్పటికీ కాబట్టి ఇవాళ ఒకవేళ విజయ్ కనుక వాళ్ళ తాతగారు చిత్తూరుకి చెందిన వారైతే, చిత్తూరు అనేది చాలా మంది ముఖ్యమంత్రులను ఇస్తుందా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నారు. తర్వాత చిత్తూరు జిల్లా చాలా ప్రాముఖ్యత చెందింది.